Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరం వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే అదే పాలనా కేంద్రం కూడా. అలాంటి చోట ఆధిపత్యం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలు ప్రయోగించాయి. గెలుపు గుర్రాలతో ఎన్నికల రేసులోకి దూకాయి. వరుసగా 2 సార్లు నగరంలోని పాగా వేయడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి అంతా పక్కాగా ప్లాన్ చేసుకుంది అధికార పార్టీ. వైజాగ్ సిటీలో వైసీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా? సైకిల్ పార్టీని మళ్లీ గెలిపిస్తాయా? వైసీపీ వ్యూహం ఫలిస్తుందా? టీడీపీనే మళ్లీ గెలుస్తుందా? వైజాగ్ ఓటర్లు ఎటువైపు? రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ సిటీ విశాఖ. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విశాఖపట్నానికి ఢోకా ఉండదు. వైసీపీ తిరిగి అధికారాన్ని చేపడితే విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుంచే పాలన సాగిస్తారని ఇప్పటికే ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ కూడా అమరావతి రాజధాని అయిన ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ముంబై నగరంతో పోటీ పడేలాగా విశాఖను తీర్చిదిద్దుతామని చెప్తూ వచ్చింది. రాష్ట్ర ఆదాయంలో కీలక భాగస్వామిగా ఉన్న విశాఖ నగరంపై ఆధిపత్యం కోసం ఈసారి అధికార ప్రతిపక్ష పార్టీలు గట్టి ప్రయత్నాలు చేశాయి. మొదట్లో 2 నియోజకవర్గాలకే పరిమితమైన విశాఖ 2009 పునర్విభజన తర్వాత 4 నియోజకవర్గాల నగరమైంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నియోజకవర్గాలుగా రూపాంతరం చెందింది విశాఖ నగరం. 2009లో విశాఖ నార్త్, వెస్ట్, సౌత్ నియోజకవర్గాల్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఒక్క ఈస్ట్ లోనే తెలుగుదేశం విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 2014, 2019 2 ఎన్నికల్లోనూ విశాఖ సిటీలోని 4 సెగ్మెంట్లలో పసుపు జెండానే ఎగిరింది. పోర్ట్ సిటీపై ఆధిపత్యం కోసం వైసీపీ ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 2019లో ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు. వెస్ట్ నుంచి గణబాబు, సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ వరుసగా రెండోసారి గెలిచారు. నార్త్ నుంచి గంటా శ్రీనివాసరావు విజయాన్ని సాధించారు. వైసీపీ అన్ని సామాజిక సమీకరణాలు చూసుకుని అభ్యర్థుల్ని రంగంలోకి దింపినా విజయాన్ని సాధించలేకపోయింది. రాష్ట్రమంతా ఫ్యాన్ హవా నడిచినా విశాఖలో మాత్రం వైసీపీకి వర్కౌట్ కాలేదు. అర్బన్ లో టీడీపీకి పట్టుండటం, విద్యావంతులు, వ్యాపార వర్గాలు ఆ పార్టీ వైపు మొగ్గడంతో వైజాగ్ పై విపక్ష పార్టీకి పట్టు చిక్కిందన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో తెలుగుదేశం కూడా విశాఖపై ప్రత్యేక శ్రద్ధ చూపించింది. 2014లో అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో వరుసగా 3 సార్లు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ని విశాఖలోనే నిర్వహించింది. అంతకుముందు హుద్హుద్ సైక్లోన్ సమయంలో కూడా చంద్రబాబు విశాఖలోనే బస చేసి సహాయక చర్యలు పర్యవేక్షించడం కూడా నగరవాసుల్ని ఆకట్టుకుంది అంటారు. అందుకే విశాఖ ప్రజలు 2 సార్లు టీడీపీకే పట్టం కట్టారన్న అభిప్రాయం ఉంది. దానికి తోడు టీడీపీకి మద్దతిచ్చే కీలక సామాజిక వర్గం వారే విశాఖలో కీలక రంగాల్లో అగ్రస్థానంలో ఉండడంతో టీడీపీ పట్టు కొనసాగుతోంది అన్న అభిప్రాయం కూడా బలంగానే ఉంది. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ విశాఖ నగరంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి విశాఖలో పట్టు కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించే క్రమంలో ఒక వర్గం ఆస్తుల్ని టార్గెట్ చేసుకున్నారని పెద్ద చర్చ జరిగింది. ఈ పరిస్థితుల్లో 2021లో జరిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని వ్యూహంతో జీవీఎంసీపై జెండా ఎగురవేసింది. సిటీలో 4 ఎమ్మెల్యేలున్నా కార్పొరేషన్లో టీడీపీకి విజయం దక్కకుండా చేయడంలో తెర వెనుక విజయసాయి వ్యూహమే కీలకమని చెప్తూ ఉంటారు. ఆ విధంగా వైజాగ్ పై తొలి పట్టు సాధించిన వైసీపీ ఆ తర్వాత ఇన్ఛార్జిగా వచ్చిన వైవి సుబ్బారెడ్డి నాయకత్వంలో మరింత బలంగా ముందుకు వెళ్లింది. సామాజిక సమీకరణాలు పూర్తిగా పక్కన పెట్టి అర్ధబలం కలిగిన నేతలను దించి నగర ప్రజల నమ్మకాన్ని పొందేలా నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు వైవి. అదే సమయంలో పక్కా ప్రణాళికతో నగర రూపురేఖలు మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేసింది. దాన్ని కొనసాగిస్తూ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాల కంటే గెలుపు గుర్రాలకే ప్రాధాన్యమిచ్చింది అధికార పార్టీ. విశాఖలోని 4 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపింది. విశాఖ ఈస్ట్ లో ఓటమంటే ఎరుగని వెలగపూడికి చెక్ పెట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ దించింది. పెద్ద బిల్డర్ గా విశాఖ ఎంపీగా తనకున్న ఇమేజ్ ని పక్కన పెట్టి ఈస్ట్ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ప్రజల నమ్మకాన్ని పొందే ప్రయత్నం చేశారు ఎంబీవీ. కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పోలింగ్ దాకా అదే టెంపో మెయింటైన్ చేశారు. దీంతో ఇక్కడ టీడీపీ సిట్టింగ్ వెలగపూడికి వైసీపీ అభ్యర్థి ఎంబీవీ గట్టి పోటీ ఇచ్చారన్న విశ్లేషణలు మొదలయ్యాయి.
విశాఖ నార్త్ నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలికి షిఫ్ట్ కావడంతో కూటమి నుంచి బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి అక్కడ అవకాశం దొరికింది. అయితే 2019లో గంటాపై కేవలం 2000 ఓట్ల తేడాతో ఓడిపోయిన కేకే రాజు 5 ఏళ్లుగా నియోజకవర్గాన్ని నమ్ముకుని తానే ఎమ్మెల్యేలా అందరికీ అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వ పథకాల్ని లబ్ధిదారులకు అందిస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామి అయ్యారు. దీంతో కేకే రాజుకి ఈసారి విజయావకాశాలు మెరుగుపడ్డాయి అన్న టాక్ వినిపిస్తోంది. విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో కూడా పరిస్థితి వైసీపీకే అనుకూలంగా ఉందంటారు విశ్లేషకులు. అక్కడి నుంచి 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గణబాబుపై వైసీపీ ఈసారి విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ ని పోటీకి దించింది. గణబాబు 2 సార్లు గెలిచిన నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని, తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానన్న హామీతో బలమైన ముద్ర వేయగలిగారు ఆనంద్. ఆర్థికంగా కూడా బలమైన అభ్యర్థి కావడంతో తగ్గేదే లేదు అన్నట్టుగా జనంలోకి దూసుకుపోయారు. విశాఖ వెస్ట్ లో టఫ్ ఫైట్ జరిగినా ఎడ్జ్ మాత్రం ఆడారికే ఉందన్నది వైజాగ్ సిటీ లేటెస్ట్ టాక్. విశాఖ సౌత్ నియోజకవర్గంలో 2014, 2019లో టీడీపీ నుంచి గెలిచి 2021లో వైసీపీలోకొచ్చారు వాసుపల్లి గణేష్. ఆయనపై ఈసారి కూటమి నుంచి జనసేన అభ్యర్థి వంశీ పోటీ చేశారు. రాజకీయంగా అంత బలమైన వ్యూహాలు, ప్రణాళిక లేకపోయినా వంశీ గట్టి పోటీనే ఇచ్చారు. వాసుపల్లి గణేష్ పై కొంత వ్యతిరేకత ఉండడంతో సౌత్ సెగ్మెంట్ లో మాత్రం ఎటూ చెప్పలేము అన్నంత టఫ్ ఫైట్ జరిగిందంటున్నారు. దీంతో సౌత్ నియోజకవర్గంపై కొంత డౌట్ ఉన్నా మిగిలిన 3 నియోజకవర్గాల్లో ఈసారి ఫ్యాన్ హవానే ఉంటుందని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. మరి అధికార పార్టీ అంచనాలే గెలుస్తాయో, టీడీపీ నమ్మకమే నిలుస్తుందో చూడాలి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.